బార్సే దేవ తల్లి ఉన్నది అండ్ ఆ పాప కూడా ఉన్నది చూడండి. అంటే బార్సే దేవ ఆయన వెళ్ళినప్పుడు మేబీ ఆమె మరి గర్భవతిగా ఉన్నదేమో, అప్పటికి తను లేరని అంటున్నది. ముగ్గురు పిల్లలట బార్సే దేవాకి. సో ఇది బార్సే దేవా ఇల్లు. బార్సే దేవా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. హిడ్మా ప్లేస్లో ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా బార్సే దేవాని నియమించడం జరిగింది మావోయిస్ట్ పార్టీ. సో హిడ్మా అలాగే బార్సే దేవా కూడా సో చాలా ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్లు దిగడంలో, శత్రువుని మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు అని చెప్తా ఉంటారు మావోయిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు. అంటే మన మీడియాలో వస్తున్నటువంటి వార్తలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇది బార్సే దేవా ఇల్లు. మనం కొద్ది దూరంలో చూస్తే హిడ్మా ఇల్లు కూడా ఉంది. అంటే ఒకే గ్రామం, ఇది పూవర్తి అనే గ్రామము. ఇది ఓయుపారా అనే ఒక వీధి ఒక గూడెం లాంటిది. ఇది ఓయుపారా అంటారు దీన్ని. సో హిడ్మా ఇల్లు ఇంకొక దాంట్లో ఉన్నది. ఇదే ఓయుపారాలో హిడ్మా తల్లి ఉంటున్నది, మనం ఇంతకుముందు చూసినాం. సో ఇది ఆ కుటుంబం నేపథ్యము ఈ బార్సే దేవాకు సంబంధించి. మరి చూడాలి బార్సే దేవా కూడా మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో వీళ్ళు జరుపుతున్న దాడులతోటి మొత్తం సెంట్రల్ కమిటీ అంతా ఎన్కౌంటర్లకు గురైనారు. కొంతమంది లొంగిపోయినారు. ఇంకా కొంతమంది గణపతి లాంటి వాళ్ళు, రాజిరెడ్డి లాంటి వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారనే వార్తలు వచ్చినాయి. దేవ్జీ కూడా, ఆ పార్టీ చీఫ్ కూడా, నంబాల కేశవరావు తర్వాత ఎన్నికైన దేవ్జీ కూడా ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నారు అన్నది ఒకటి. మావోయిస్టు పార్టీ కూడా నిన్న ఒక లేఖ రాసింది, పోలీసుల అదుపులోనే ఉన్నారు, చట్టం ముందు ఆయన హాజరు పరచాలి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి బార్సే దేవా ఎంత ఇదైనా ఏం చేసినా మరి ఆ పార్టీని, ఆ బెటాలియన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారన్నది చూడాలి. ఈ పిఎల్జీ అన్నది మావోయిస్టు పార్టీకి సాయుధ పోరాటంలో అదొక సంస్థలాగా పనిచేస్తుంది అనమాట. ఈ గెరిల్లా దాడులు చేయడంలో ఈ పిఎల్జీఏ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు అనమాట.